జయ శ్రీరామ్. ఇగో నాది చిన్న విన్నపము, దయచేసి వినండి. మేము ఎంత డబ్బు సంపాదించినా మా దగ్గర నిలవట్లేదు, ఖర్చు అయిపోతున్నది, మళ్ళీ మిగులుతూనే లేవు, ఏదైనా అవసరాలకు ఉంటూనే లేవని అంటున్నారు కొంతమంది. అయితే మనం ఏం చేయాలా? మన సంపాదన ఎంత ఉన్నది, మనం ఎంత కొంటున్నాము అని ఆలోచన చేసుకొని మన సంపాదనను బట్టి కొనుక్కోవాలి. ఇంకా డబ్బును పొదుపు చేయాలనుకుంటే మనకి ఇప్పుడు చూడు, సూపర్ మార్కెట్కి వెళ్తే మనం 2 సామాన్లకని పోతే 10 సామాన్లు కొనుకొచ్చుకుంటాం, అవసరం ఉన్నా అవసరం లేకున్నా. ఈ డబ్బు ఖర్చు కాకపోతే ఏమంటుంది? అట్లా ఇంటికాడనే మనము ఏ వస్తువులు కావాలా, ఇది మనకు అవసరమా, ఏంది ఏం కథ అని ఆలోచన చేసుకొని ఏమేం కావాలనో అవి రాసుకోవాలి, చిట్టి రాసుకొని బయటకు పోయినప్పుడు ఆ సామాను కొనుకొచ్చుకోవాలి. అప్పటికి ఇంకేమన్నా డబ్బులు మిగిలితే అవి కొన్నాక ఏదన్నా ఇంకా అవసరం ఉంటే 1-2 వస్తువులు కొనుక్కోవాలి, అవసరం ఉంటే. లేకుంటే మిగతా డబ్బులు ఇంటికి తెచ్చుకోవాలి. అట్లా పొదుపు చేసుకుంటే డబ్బులు నిలుస్తాయి. మన సంపాదన కొద్దిగా ఖర్చు పెట్టేది బగ్గంటే ఎడికెళ్ళి నిలుస్తాయి. బాగా ఖర్చు పెట్టాలనుకుంటే ఇంకా బాగా సంపాదించుకోవాలి. అంతేగాని డబ్బు నిలవట్లేదంటే ఖచ్చితంగా మన చేతుల్నే ఉన్నది డబ్బు నిలుచుడు. అట్లా కంపల్సరీ ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. జయ శ్రీరామ్.